గతంలో 5 సంవత్సరాలతో పోల్చుకుంటే వాళ్ళు చేసిన 3 బిల్డింగ్లు తాత్కాలిక బిల్డింగ్లు వేయటమే కదా సార్. అంతకుమించి జరిగిందే ఉంది గత 5 సంవత్సరాల్లో. అది చెప్పమంటే చెప్పరు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఎన్ని అయినాయి, 17 మెడికల్ కాలేజ్, హార్బర్లు ఎన్ని వచ్చినాయి, ప్రతి విలేజ్ సెక్రటేరియట్లు ఎన్ని వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ కూడా 1,60,000 మందికి ఇచ్చాడు ఉద్యోగాలు. ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కరోనా కాలం తీసేస్తే మళ్ళా 1,60,000 మందికి ఒక పెన్ స్ట్రోక్ ఇచ్చాడు సార్ ఉద్యోగాలు. ఎస్ సార్. అది గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇప్పుడు ఆ ఉద్యోగాలకు కూడా ముప్పు వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ముప్పే ఉంది. గ్రామ సచివాలయాలను కూడా 3 భాగాలుగా విభజించి వాటిలో ఎంప్లాయీస్ని కుదించే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారు. ఆ విధంగా ముందుకెళ్తున్నారనే దానికి వస్తున్నటువంటి సంకేతాలు ఎలా చూడాలి అసలు దాన్ని? అది ఖచ్చితంగా జరగబోతుంది సార్. దట్స్ వాట్ ఈస్ అబౌట్ టు టేక్ ప్లేస్. ఒకటి ఏంటంటే ఉద్యోగాలను కుదిస్తున్నారు గ్రామ సచివాలయాల్లో ఉన్న దగ్గర. వేల సంఖ్యలో ఉన్న వాళ్ళని క్రమబద్ధీకరించే ప్రాసెస్లో 3 కేటగిరీలుగా విభజించారట. 2,500 జనాభా ఉన్నదానికి 6 సిబ్బందిని ఇస్తున్నారట. 2,500 నుంచి 3,500 జనాభా ఉంటే 7, అంటే 1000 మంది జనాభా పెరిగితే ఒకరిని ఇస్తున్నారు ఎక్స్ట్రా. 305 మందికి పైగా ఉన్న దగ్గర 8 మంది ఇస్తారట. ఇది సచివాలయాలను కుదించే విధానం. ఆల్రెడీ 2,60,000 మంది వాలంటీర్లు ఎత్తేసారు. అవును. ఇంకా మిగిలింది ఏముంది? జాబ్ క్యాలెండర్ ఇవాళ నాకు తెలిసి 11వ తారీఖు. ఏది చెప్పడం చాలా సులువు. చేత వాళ్ళు ఏం చెప్తారో అవన్నీ అబద్ధాలని మనం మాలోకాలు ఎవరికి తెలియక జడ్డి మాలోకాల్లో మనం గుద్దాం. గుద్దినందుకు ఏంటంటే వాచిపోతుంది, అంతకన్నా ఇంకెళ్ళి. చేత ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది సార్. ప్రభుత్వం నెలకొల్పుకోవడం. మనం సాధారణంగా చూడండి, బర్త్డే పార్టీ అనగానే పిల్లలకి బర్త్డే చేయడానికి ఎవరో కొంతమంది వెళ్ళి అనాశరణాలను వెళ్ళి పిల్లలకి లేని వాళ్ళకి వాళ్ళతో పంచుకున్న వాళ్ళని మనం వేళ్ల మీద లెక్కెట్టచ్చు. అలాగే కొన్ని అరుదుగా ప్రజాస్వామ్యంలో ప్రజల పరిరక్షణ కోసం పరితెప్పించే నాయకులను అలా వేళ్ల మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి. నేను వరలరామయ్య గారు చెప్తా చూడండి, అల్లప్పుడు అక్కడ చచ్చిపోతే వెళ్ళారా, ఇక్కడ చచ్చిపోతే వెళ్ళారా అంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది కదా, తర్వాత జరిగిన తుఫాన్లకి ఏదైనా సరే, ఇంక్లూడింగ్ నెల్లూరులో వచ్చిన తుఫాన్లు ఎంతమంది ప్రాణ రక్షణ జరిగిందో ఒకసారి చూడండి. జస్ట్ ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎంతమందిని సురక్షిత ఫస్ట్ అన్నమయ్య డ్యామ్ కొట్టుకెళ్ళిపోయింది. అప్పుడు జరిగిన తీవ్ర కడపలో పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగింది చిత్తూరు జిల్లాలో. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎస్, ఆయన వెళ్ళలేదు పోనీ. కానీ తర్వాత జరిగిన ఏ తుఫాన్లో అయినా సరే ఒక్క ప్రాణ నష్టం చూపించండి. ఒక నాయకుడు ఒక కష్టం నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాడు. ఆ గుణపాఠాలు ఇంకొకసారి పునరావృతం కాకుండా చేయగలిగిన వాడే నిజమైన నాయకుడు. జనానికి కావాల్సింది కూడా అదే కదా సార్. అంతే. ఇప్పుడు ఇవాళ జరిగిన దాన్ని ఇప్పుడు నేను వీళ్ళు చెప్పినట్టు జరిగిపోయిన దాన్ని ఎవరైనా చేయలేము. క్షమాపణ చెప్పడం చేసేది ఏం లేదు. కాదు, మీరు కూడా చెప్తున్నా మీకు మాబ్ గ్యాదరింగ్స్ అంటే గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా 20 లక్షల టికెట్లు ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. వీళ్ళ దగ్గర 6 లక్షలు ఎంత ఇష్యూ చేశారు. ఏమైంది సార్ కంపారిజన్ చూడండి. 6 లక్షలకు 6 ప్రాణాలు. అవును. 20 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసిన తర్వాత చనిపోయిన తర్వాత ఎప్పటికైనా వైకుంఠం అంటే పునర్జన్మ లేకుండా వైకుంఠ దర్శనం అన్నది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అయితే, వైకుంఠ ద్వార దర్శనం అని 6 మందికి డైరెక్ట్గా వైకుంఠానికి పంపించారు. ఆ కంపారిజన్ చూసుకోమనండి. సో ఓవరాల్గా విద్యా విధానంలో కూడా ఇవాళ మాస్టర్లు చూసుకుంటే టీచర్ గారు కూడా చెప్తున్నారు డైరెక్ట్గా సబ్జెక్ట్ టీచింగ్ ఈజ్ ద కాన్సెప్ట్ అని. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ పెత్తందారుల దురంకారం ఎలా ఉంటుంది చూడండి. మన వెంకయ్య నాయుడు గారు, జస్టిస్ రావణ గారు వీళ్ళందరూ మాట్లాడుతూ బాగా మాట్లాడారు తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి, తెలుగు భాషను పరిరక్షించాలి. నిజమే, నాట్. తెలుగు నేర్చుకోవద్దని కూడా చెప్పలేదు కదా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలుగు నేర్పమని చెప్పలేదు, తెలుగు నేర్చుకోవద్దని చెప్పలేదు. బైలింగ్వల్లో ఒక పక్క ఇంగ్లీష్లో ఉంటే దాని తెలుగులో అర్థంతో కూడా పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తే మీరు మేధావులు లేకపోతే మీకు సంబంధించిన కవులు కళాకారులు అందరూ 1వ క్లాస్ నుంచి మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోనూ దుంపరబల్లో చదివిన వాళ్ళు, జడ్పీఐ స్కూల్లోనూ అట్లా చదివిన వాళ్ళు అప్ టు 10th క్లాస్ దాకా అన్న వాళ్ళు మాత్రమే కవులు కళాకారులు అవుతారా? నారాయణ చైతన్య కాలేజీలో ఇంగ్లీష్ మీడియం సెయింట్ జోసెఫ్ లాంటి చదివిన వాళ్ళు కవులు కళాకారులు అవరా? ఎలాగో తెలుగు నేర్పరు కదా, అక్కడ ఇంగ్లీషే కదా. అంటే వీళ్ళని మీకు కవులు కళాకారులకు పరిమితం చేసి ఆ నారాయణ చైతన్య చదివిన వాళ్ళందరూ సత్యనాథలను వీళ్ళు అల్లు అయిపోవాలి, అంతే కదా. దాంట్లో కదా ఆయన మొత్తుకొని ఇంత క్లాస్ వార్ నేను పిల్లలు 1వ క్లాస్ నుంచి LKG నుంచి ఇంగ్లీష్ చదువుకుంటే వాళ్ళ వచ్చే పరివర్తన
ఆ బెండపూడి పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాడితే చచ్చారు కదా కడుపు మండిపోయి. ఎస్ సార్. తెలుసుకోవాలి ప్రజలు. అంతకని మంచి ఎట్లా ఏముంటుంది సార్, ఇది ప్రభుత్వ నిర్ణయం, మంచి నిర్ణయం చెడ్డ నిర్ణయం 5 సంవత్సరాల తర్వాత దాకా ఓపిక కావాలి మనకి. ఎస్ సార్. కానీ అవుట్కమ్ విషయంలో మాత్రం వాట్ ఎవర్ ద మార్క్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డిని ఎస్ సార్. రబ్బర్ పెట్టి చురిపేద్దాం అనే కాన్సెప్ట్లో ముందుకు వెళ్తే అది ఆల్రెడీ ఆయన చెప్పింది జరుగుతుంది. అవును. ఓ పెత్తందారీ వ్యవస్థ, ఒక పెత్తందారుని కాపాడడానికి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇది పవన్ కళ్యాణ్ గారు అవరండి, లేకపోతే పురంధేశ్వరమ్మ గారు బీజేపీ అవనండి, లేకపోతే ఇండైరెక్ట్గా సహాయ సహకారాలు అందిస్తున్న కుటుంబ ద్రోహి షర్మిలమ్మ అయినా సరే, ఏమైంది లాస్ట్కి? వీళ్ళకి కావాల్సింది నారాయణ చైతన్యాన్ని పరిరక్షించుకోవడానికి విద్యా విధానం, సభకు నమస్కారం. ఒక్క స్ట్రోక్లో 1,60,000 మంది జాబ్ క్యాలెండర్ 2,34,000 మంది ఏదంటే లెక్కలు చూస్తే 2,63,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. ఎక్స్ట్రా ఇంకా 30,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు. అది కాక 57,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల్ని విలీనం చేశారు. 3 లక్షల పైచీలక ప్రభుత్వ ఉద్యోగ రంగ సంస్థల్లో 5 సంవత్సరాల టెన్యూర్లో ఉపాధి కల్పించబడిన దాన్ని ఇలా వేలెత్తి చూపిస్తూ ఇవాళ ఏం చేస్తున్నారు? కుచించే కార్యక్రమానికి తెరలేస్తున్నారు. పరోక్షమైన దీన్ని కాన్సెప్ట్ ఏంటి తెలుసా? దాని ఏమంటారు, సచివాలయంలో అట్లా కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు గారి ఆయనలోనే. అవును. దానికి పార్లగా ఏమైనా వాలంటరీ వ్యవస్థ గ్రామ స్థాయిలో. అవును. ఇప్పుడు ఇంట్లో ఉంటూ కూడా నెలకి 2 రోజులు పని ఉంటుంది, రేషన్ ఇవ్వడం, పెన్షన్ ఇవ్వడం. దానికి ఒక హానరోరియం 5,000 ఇస్తే కూడా వాడు ఏదో బతకొచ్చు కదా సార్. అమ్మానాన్నతో ఇంట్లో ఉన్నవాడికి 5,000 ఇస్తే వాడికి ఎంత ఉంటుంది? ఓ పల్లెటూరులో 5,000కి ఒకటే జాబ్ కంటిన్యూగా చేయట్లేదు కదా. ఆడు టాక్సీ దొక్కుంటున్నాడు, లేదా పొలం పనికి వెళ్తున్నాడు, అది ఆడి చేతనైన పని ఆడు చేసుకుంటాడు. ఇంట్లో ఆడపిల్లలు సగం 70 మంది కుటుంబ పరంగా ఉంటూ వాళ్ళ ఆడపిల్లలు ఒక 5,000 రూపాయలు తన ఎక్స్ట్రా సంపదను గ్రామీణ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల 50 ఏళ్ళ వాళ్ళకి, తన చుట్టపాలకి, తన ఇరుగు పొరుగు వాళ్ళకి ఓ చేసే సేవకి ఇంటి పట్టిన కడుపు చల్ల కదలకుండా 5,000 ఇచ్చే ఆనరోగ్యం ఓ ప్రభుత్వ పరంగా జరిగితే కూడా ఏమో చాలా పెద్ద ప్రమాదం జరిగిందో. పవన్ కళ్యాణ్ ఏమో ఉమెన్ ట్రాఫికింగ్ అంట 70% ఆడపిల్లలు, సాటి ఆడపిల్లలకి అంత ద్రోహం చేస్తారంట. స్టాటిస్టిక్స్ చేద్దాం ఒకసారి. ఎన్నిసార్లు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బోర్డు ఇచ్చిన డేటాలో మొహం ఇడ్చామో మాకే తెలియదు. 50 మంది వాళ్ళు వెళ్ళి చేసిన ప్రాబ్లంకి ఒక దెబ్బకి అలీబాబా అదేంటారు దాన్ని ఏమంటారు, ఒక దెబ్బకి 2 పెట్టలు కథలు ఏవో ఉంటాయి కదా. అలాగా యువతల 2 కళ్ళు సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ఒక పక్కన 50 మందితో కుమ్ములాటలతో చచ్చిపోయిన దానికి నువ్వు సారీ చెప్తూ నటిస్తూ, ఈ దిక్కుమాల పని చేసిన వీళ్ళని మనం ఎత్తి అవతలు వేయాలంటే ఏం చేయాలన్న దానికి వాళ్ళని ప్రవలంబిస్తూ ఈయన చుట్టూ తిప్పే రాజకీయానికి తెరలేపితే ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు? ఇడిపోతారా? వీళ్ళకి డిస్కంఫర్ట్ ఉందా అంటే స్ట్రాటజిస్ట్ 40 సంవత్సరాల అనుభవంలో ఎవరిని ఎలా పరిరక్షించుకోవాలో తెలిసింది చంద్రబాబు నాయుడు గారి ముందు ఈ జుజీబీ అట్లా కళ్ళ కొట్టినట్టు కనపడుతున్నాయి. ఏంటి 50 మందితో తొక్కించిన దానికి ఈ ఉపద్రవం వచ్చింది. ఈయన సేఫ్, టికెట్ల పైన ఇవ్వాల్సిన దగ్గర కింద ఇచ్చారని చెప్పి భక్తులు సైతం ఎన్నిసార్లు వచ్చినా ఇలా జరగలేదు సార్, మీ ఆయనలో కూడా వచ్చాం, మాకింత కష్టం ఎప్పుడు రాలేదని ఆయనకి చెప్పుకుందారా? ఎవరిని కాపాడాలి? యువత నీళ్ళని కాపాడాలి. సారీ చెప్తే ఏమైనా పాసిఫై అవుతుందో చూద్దాం. ఆల్రెడీ తిరుపతి లడ్డూలు ఈ దెబ్బకు మొత్తం మాసిపోయింది. అంతేగా, ఎంత స్ట్రాటజిస్ట్. అందుకే 40 ఏళ్ళ అనుభవం రాజకీయాల్లో ఉంటే చిన్నపిల్లల్ని కూడా ఏదైనా ఆడించవచ్చు అన్న దానికి ఆడించి చూపిస్తాం. మన చిన్నప్పుడు అమాయకంగా మనకు తెలియక సర్కస్లో కూతురు ఆడుతుంటే నోరు వెళ్ళబెట్టి చూసేవాళ్ళం సార్. కానీ రింగ్ మాస్టర్ చేతిలో రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో చిక్కుంటే ఎలాంటి ఆటలు ఉంటాయో ఈ తిరుపతి ఇన్సిడెంట్ సోదాహరణంగా చెప్పచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళలేదు అని మాట్లాడుతున్నటువంటి నేతలు అప్పుడు వెళ్ళకపోయినా ఆ నెక్స్ట్ నుంచి అటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఆయన ఒక ప్రణాళికలు వేసుకుంటూ పోయారు. ఆ నెక్స్ట్ మరలా అటువంటి దారుణాలు జరగకుండా ఆపగలిగారు. కానీ వీళ్ళు వచ్చిన ప్రతిసారి వెళ్ళడం, పరామర్శించడం, రావడం తప్ప నెక్స్ట్ ఇంకోటి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఈ పరామర్శల వల్ల నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి అంటే జీరో కనిపిస్తుంది కదా. ఇది కంటిన్యూస్ చైన్ సిస్టంలో డెవలప్ అయ్యి ముందుకెళ్తుంది. అక్కడ చైన్ సిస్టమ్ రివర్స్ మెకానిజం లేదు. అవుట్కమ్ ఒకసారి జరిగిన తప్పు పునరావృతం కాకుండా ఉన్న గవర్నమెంట్ని చూసాం. ఆ తప్పునే మళ్ళీ ఏదైతే చూపించే కార్యక్రమం చేస్తూ కంటిన్యూస్గా తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ పెద్ద తేడా అండి. ఇదే సుచరితం ఉంది, ఇదే తానేటువంటి ఉంది, ఇవాళ అనితమ్మ ఉంది. ఈ ముగ్గురు ఎంతంత డిస్కషన్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ ఎక్కడ ఎలా ప్రతిస్పందించబడింది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిస్పందన అవహేళనలతోనూ అవతరాలను ఆడిపోసుకోవడంతో జరిగింది. అక్కడ ప్రతిస్పందన తల వంచి ఇంకోసారి జరగకుండా చూసుకోవడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. అంతకని